నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన 'పండంటి జీవితానికి 11 సూత్రాల్లో' 1వ సూత్రంలో మంచి నాణ్యమైన నిద్ర సొంతం చేసుకోవటానికి కొన్ని మార్గాలను విందాం. మీ శరీర సౌష్ఠవం ప్రణాళిక మంచి నిద్ర. ఒకే సమయానికి ప్రతిరోజు నిద్రపోవటం అలవాటు చేసుకోండి. నిద్రకు సంబంధించి సైన్స్ పరంగా ప్రామాణికమైన పుస్తకాలను తిరగేసినప్పుడు మనకు ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భూభ్రమణాన్ని ఆధారం చేసుకుని మన శరీరం 24 గంటల పాటు ఒక వలయంలా శారీరక మానసిక ప్రవర్తన పరమైన మార్పులకు లోనవుతుంది. రాత్రి కాగానే కొన్ని హార్మోన్లు మెదడులో చైతన్యవంతం అవుతాయి. దానివల్ల ఎక్కువ విశ్రాంతి భావన కలుగుతుంది. నిద్ర మత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆదర్శంగా ఉండటం అంటే చీకటి పడగానే మనం నిద్రలోకి జారుకోవాలి. కానీ ప్రస్తుతం ఉండే ఆధునిక ప్రపంచంలో అది సాధ్యం కాని పని. రోజు క్రమబద్ధంగా పని గంటల్లో గడిపేవారు రాత్రి 10 గంటల నుంచి 11 గంటల మధ్య పడుకోవటం ఉత్తమం. మీకు వీలైన సమయాన్ని ఎంచుకోండి. ఒక సమయాన్ని మీరు ఎంచుకున్నారంటే సరిగ్గా ఆ సమయానికి మీరు ఇంట్లో దీపాలన్నిటినీ ఆర్పేయాలి. ఫోన్లు ఇతర సాధనాలన్నిటినీ దూరంగా ఉంచాలి. నిద్రపోయే ముందు ప్రకాశవంతమైన తెరవైపు చూడకండి. మనలో చాలామంది, నేను కూడా ఈ విషయంలో దోషినే, పడుకునే ముందు ఫోన్లను తిప్పుతూ ఉంటాం. రాత్రి సమయంలో ప్రకాశవంతమైన వెలుగు మన మెదడులోని వలయాలను గందరగోళానికి గురిచేస్తుంది. దానివల్ల సాధారణంగా పగటి వేళల్లో విడుదలయ్యే హార్మోన్లు, న్యూరోకెమికల్స్ విడుదలవుతాయి. దానివల్ల మనం మరింత చైతన్యవంతం అవుతాం. ఆ తర్వాత నిద్ర పట్టడం కష్టం అవుతుంది. అది ఒక సమస్య అయితే, సామాజిక మాధ్యమాల్లో మనం చూసే విషయాలు మనలో నిశ్చలతను దెబ్బతీస్తాయి. దానివల్ల ఎక్కువగా ఆలోచించటం మొదలు పెడతాం. ఆలోచనలు చెత్తపోగై ఆందోళన పెరుగుతుంది. పడుకునే ముందు ఇవన్నీ అనవసరంగా చోటు చేసుకునే విషయాలు. అందుకే ఫోన్ తెరలకి దూరంగా ఉండండి. వీలైతే వాటిని మరో గదిలో ఉంచటానికి ప్రయత్నించండి. మీరు నిద్రించే గది చీకటిగా, నిశ్శబ్దంగా, హాయిగా ఉండేలా చూసుకోండి. మంచి నిద్ర రావాలంటే గది చీకటిగా, అనుకూలమైన సమశీతోష్ణతతో ఉండాలి. గదిని చీకటిగా ఉంచటానికి కిటికీలకు పూర్తిగా తెరలు, కార్డ్బోర్డ్ షీట్లు ఉపయోగించండి. అది వీలు కాకపోతే సౌకర్యవంతంగా ఉండే ఐ మాస్క్లను వాడండి. చుట్టుపక్కల ధ్వనులు మీ చెవిన పడకుండా చూసుకోండి. అవసరం అనుకుంటే మంచి ఇయర్ ప్లగ్స్ వాడండి. ఇంట్లో మీకు ఏసీ ఉంటే దాని ఉష్ణోగ్రతను పగటి సమయంలో కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. మరీ చల్లగా ఉండటం అసౌకర్యం కలిగించకూడదు. మరి ఇలాంటి చిన్న అడుగులు మిమ్మల్ని మంచి నిద్రకు సిద్ధం చేస్తాయి. పడుకునే ముందు ఆల్కహాల్, కెఫిన్ లాంటివి సేవించకండి. ఈ 2 పదార్థాలు నిద్రాభంగం కలిగిస్తాయి. అది వేర్వేరు పద్ధతుల్లో. కెఫిన్ అనేది ఉత్తేజకారకంగా పనిచేస్తుంది. నిద్రను ప్రేరేపించే రసాయనాలను అది అడ్డుకుంటుంది. అందుకే ఈ ప్రపంచం మొత్తం కాఫీ, టీకి బానిసగా మారిపోయింది. కాఫీ తాగటం వల్ల వచ్చే ప్రయోజనాల కోసం ఆరాటపడుతూ దానికోసం ఎగబడే వాళ్లలో నేనొకడిని. కెఫిన్ మనల్ని చురుగ్గా ఉంచుతుంది. కొద్దిసేపే అయినా శక్తివంతులమన్న భావన కలగజేస్తుంది. పగటి వేళల్లో అది ఉపయోగపడవచ్చు. కానీ రాత్రి సమయంలో ఇలాంటి ఉద్దీపనలతో పని ఉండదు. అందుకే మనం ఖచ్చితంగా పాటించవలసిన సూత్రం ఏమిటంటే, మధ్యాహ్నం 2 గంటల తర్వాత కెఫిన్ను దూరంగా ఉండటం మంచిది. ఆయా వ్యక్తులందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సామర్థ్యం ఉండొచ్చు. ఆల్కహాల్ కూడా మీ నిద్రపైన ప్రతికూలమైన ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ సేవించడం వల్ల జనం మత్తులోకి జారుకుంటారు, కానీ వారు సక్రమంగా నిద్రపోలేరని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మనం నిద్రపోయే సమయంలో వివిధ దశలు ఉంటాయి. వేగంగా కనుపాపులు కదిలించే దశలో మన శరీరం పూర్తిగా విశ్రాంతికి లోనై సత్తువను కూడగట్టుకుంటుంది. మద్యం స్వీకరించిన వారు ఈ ఫలితాన్ని అందుకోలేరు. దానివల్ల నిద్రాభంగం కలగడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల అసలు మద్యం ముట్టకుండా ఉండటం శ్రేయస్కరం. ఒకవేళ మద్యం తీసుకున్నా అది ఎప్పుడో అరుదుగా మాత్రమే కావాలి. తక్కువ పరిమాణంలో నిద్రపోవటానికి చాలా గంటల ముందే సేవించాలి.
ఒక సాయంత్రం 2 డ్రింకుల వంతున మొత్తం వారంలో 7 డ్రింకుల కంటే మించకుండా ఉండేలా పరిమితి విధించుకోవడం మంచిది. మనలో చాలామంది పార్టీలకు హాజరవుతాం. అర్ధరాత్రుల వరకు విపరీతంగా తాగుతూ గడుపుతాం. సరదాగా గడిపామని, స్నేహితులతో ఆనందించామని మనం సంబరపడొచ్చు. కానీ నిత్యం మద్యం తాగటం వల్ల అది క్రమంగా వ్యసనంగా పరిణమిస్తుంది. మీ కాలేయం దెబ్బతింటుంది. దానితో పాటు మరెన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీ నిద్ర దశలన్నీ స్లీప్ సైకిల్ గందరగోళంలో పడతాయి. అందుకే సాధ్యమైనంత వరకు మద్యాన్ని పరిహరించండి లేదా దాన్ని తీసుకోవటం చాలా వరకు తగ్గించండి. మీ జీవితంలోంచి ఒత్తిడిని దూరం చేయండి. ఈ విషయం చెప్పటం చాలా తేలికే కానీ దానిని ఆచరించడం చాలా కష్టం. ఒత్తిడిని అధిగమించడానికి మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఉన్నత వర్గంలో చేరటానికి ప్రయత్నిస్తున్నప్పుడు సాధారణంగా ఒత్తిడిని భరించవలసి వస్తుంది. మీ రోజువారీ ప్రయాణాల్లోనూ, కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తున్నప్పుడు, బంధువర్గాల అంచనాలను అందుకోవలసి వచ్చినప్పుడు, ఉద్యోగ జీవితంలోనూ ఒత్తిడిని ఎదుర్కోక తప్పదు. భవిష్యత్ పైన అనిశ్చితి ఉన్నప్పుడు అది ఆందోళనకు కారణమవుతుంది. ఒత్తిడి మితంగా ఉన్నప్పుడు మీరు ఆయా అంశాలపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. అది ప్రయోజనకరమైనది. కానీ అధిక ఒత్తిడి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దానివల్ల కార్టిజోల్ హార్మోన్ విడుదలై నాణ్యమైన నిద్రకు దూరం అవుతాం. ఒత్తిడిని పూర్తిగా దూరం చేసుకోవటం అనేది సాధ్యం కాకపోవచ్చు. కానీ దానిని తగ్గించుకోవాలనే ప్రయత్నాన్ని మీరు చేయవలసి ఉంటుంది. మీకు ముఖ్యమైన అంశాల్లో ఎదురయ్యే ఒత్తిడిని స్వీకరించి మిగతా వాటిని పరిహరించాలి. పని, కుటుంబం మీ ప్రాధాన్యాలైతే ఇతరమైన వాటిని పక్కన పెట్టండి. ఇతరులు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మీ నుంచి ఏం కోరుకుంటున్నారు తదితర చెత్త విషయాలన్నిటినీ వదిలేయండి. మనకు సంబంధించిన చాలా విషయాల్లో తలదూర్చటం వల్ల మనం ఒత్తిడికి గురవుతుంటాం. ఉద్యోగంలో ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. దైనందిన ఒత్తిళ్లకు దూరంగా ఉండండి. ఒక పెద్ద ఇంటిలో నివాసం ఉంటూ చాలా దూరంలో ఉన్న ఆఫీస్కి వెళ్ళటం కంటే ఆఫీస్కి దగ్గరలో ఉండే ఇరుకైన ఒక చిన్న ఇంట్లో జీవించటం మేలని నాకు అనిపిస్తుంది. నా దృష్టిలో కొన్ని వందల అదనపు అడుగుల ఇళ్లల్లో ఉండటం కంటే ప్రశాంతంగా గడపటం అనేది ముఖ్యం. రోజు అదే వేళకు ఖచ్చితంగా నిద్రలేవండి. మంచి సూర్యరశ్మిని ఆస్వాదించండి. మీరు ఒకే సమయానికి నిద్రపోవటం అలవాటు చేసుకున్నారంటే దాదాపుగా ఒకే సమయానికి నిద్ర లేవగలుగుతారు. వారాంతంలో కూడా దీనిని కొనసాగించండి. భూమి దైనందిన లయకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు మీ శరీరం బాగా పనిచేస్తుంది. ఇది కవితాత్మకమైన విషయం కాదు, శాస్త్రీయంగా నిరూపితమైన అంశం. ప్రకృతి ప్రసాదించిన స్వీయ నియంత్రణ వ్యవస్థ. దీనివల్ల మీరు పగలంతా ఉల్లాసంగా ఉండగలుగుతారు, రాత్రి విశ్రాంతి పొందగలుగుతారు. విచారకరంగా ఆధునిక జీవితంలో మానవులు ఈ అద్భుతమైన నిద్ర మెలకువ వలయాన్ని విధ్వంసం చేశారు. అందుకే నిద్ర లేచిన తర్వాత మొదటి గంటలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ పట్టుకోకండి. ఇది శిక్షలా మీకు అనిపిస్తుందన్న విషయం నాకు తెలుసు. ఖచ్చితంగా అరగంట సమయమైనా ఫోన్ పక్కన పెట్టి సూర్యరశ్మిని ఆస్వాదించండి. అది కిటికీల గుండా కాదు, పగటి వెలుగుకు మీ శరీరాన్ని బహిర్గతం చేయండి. అలాగని నేరుగా సూర్యకాంతిలో గంటల తరబడి గడపవలసిన పనేం లేదు. ఉదయపు సూర్యకిరణాలు మీ శరీరంలో హార్మోన్లను, న్యూరో ట్రాన్స్మిటర్లను విడుదల చేస్తాయి. దానివల్ల మీరు రోజంతా చైతన్యవంతంగా చురుగ్గా ఉంటారు. రెండోది ఆహారం. మీరు నిద్ర సమస్యను పరిష్కరించుకోగానే తర్వాత రెండో అంశం పైన మీరు దాడి చేయాలి. అది అతి ముఖ్యమైన అంశం. శరీర దారుఢ్యానికి అతి ముఖ్యమైన అంశం ఆహారం, నియత ఆహారం. మీరేం తింటారో అదే మీరు. బాగా నలిగిన ఈ సామెతను మీరు వినే ఉంటారు. సమతుల్యమైన పౌష్టికాహారం అనే మాట కాగితం పైన బానే ఉంటుంది. ఏం చేయాలో మీకు కూడా తెలుసు. అది తక్కువ తినటం, ఆరోగ్యంగా తినటం. మీ ఆహారం కూరగాయలు, పీచు పదార్థాలు, మాంసాకృతులు సముదాయంగా సమతౌల్యంగా ఉండాలి. అదే సమయంలో కొవ్వు, చక్కెరకు దూరంగా ఉండాలి. కానీ మీరు ఆఫీస్లో బాగా పనిచేసి అలసిపోయి ఆకలితో నకనకలాడుతూ ఇంటికొచ్చినప్పుడు ఎదురుగా వేడి సమోసాలు,
చిప్స్ ఉంటాయి, మిఠాయిలు, చాట్లు కంటపడితే ఈ అవగాహన గాలికి ఎగిరిపోతుంది. ఈ తెలివితేటలన్నీ విలువలేనివిగా మారిపోతాయి. ఆహారం గురించి ఎంతో చెప్పవలసి ఉంటుంది. మనలో కొంతమందికి ఆహారం వినోదాన్ని, ఉల్లాసాన్ని, వెచ్చదనాన్ని, సంతోషాన్ని అన్నిటినీ కలగలిపి అందిస్తుంది. ఇది సరైన ఆలోచన విధానం కాదు. ఆహారం అనేది ఇంధనం. తొలి రోజుల్లో మానవులకు ఆహారం సంపాదించుకోవడం అనేది శ్రమతో కూడిన వ్యవహారం. అడవిలో గంటల తరబడి కాలినడకన పర్యటించవలసి వచ్చేది. క్రూర మృగాల దాడిని ఎదుర్కోవలసి వచ్చేది. కొద్దిపాటి ఆహారం పొందటమే గగనమయ్యేది. నేటి మానవులకు ఇదేం అవసరం లేదు. ఇప్పుడు ఆహారం పుష్కలంగా అందుబాటులో ఉంది. సులువుగా, చవకగా దొరుకుతోంది. బహుళజాతి సంస్థలు మీ జిహ్వాగ్రలను సంతృప్తిపరిచేందుకు రుచికరమైన ఆహారాన్ని విక్రయిస్తున్నాయి. భారీగా శరీరంలో చక్కెర పెరగటానికి కారణమవుతున్నాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు యాపిల్ కోసం అడవిలో తోడేళ్లు కంటపడకుండా దాక్కోవలసిన పని లేదు. మీ ఫ్రిడ్జ్ తలుపు తెరిస్తే చాలు మీకు కావలసిన పదార్థాలు, ఐస్ క్రీమ్ టబ్ ప్రత్యక్షమవుతాయి. నిజానికి ఈ స్థాయిలో భారీ సువాసనలు వెదజల్లే ఆహార పదార్థాలను స్వీకరించేలా మన శరీరం రూపుదిద్దుకోలేదు. కొవ్వు, చక్కెర పదార్థాలు పరిమాణాత్మకమైన ప్రభావాన్ని చూపుతాయి. మన శరీరానికి అవసరమైన శక్తిని తక్షణం అందిస్తాయి. చరిత్రపు పూర్వపు రోజుల్లో ఇలాంటి పదార్థాలు లభించడం అరుదు కాబట్టి మనుషులు వాటి కోసం ఎగబడేవారు. మరో రోజున ఇలాంటి అవకాశం లభించదని పోటీపడి మరీ తినేవారు. చుట్టూ ఆహార పదార్థాలకు కొరత లేకపోయినా ఈ రోజుల్లో కూడా ప్లేట్ సమోసా, గులాబ్ జాములు అవే ప్రభావాన్ని చూపుతాయి. ఆహార కొరత వల్ల పస్తులు ఉండే పరిస్థితి ఈ పుస్తకం చదివే పాఠకులకు ఎవరికైనా ఉంటుందని నేను అనుకోవటం లేదే. కానీ మనమంతా ఆయా పదార్థాల పట్ల ఉన్న ఆకర్షణ నుంచి బయటపడలేకపోతున్నాం. ఆహార విషయంలో గందరగోళ పడుతున్నాం. ఆహార ప్రణాళికలు విఫలం కావడానికి ఇదే కారణం. మీరు, నేను కూడా అనారోగ్యకరమైన ఆహారాన్ని దూరంగా ఉండటం అనే ప్రలోభం నుంచి తప్పించుకోలేకపోతున్నాం. అనారోగ్యాన్ని పెంచే పదార్థాలు అలాగే తయారవుతాయి. మీరు చేయగలిగిందల్లా వాటికి దూరంగా ఉండటం. దీనిని అభ్యాసం ద్వారా అలవర్చుకోవాలి. మీ జీవితంలో సమతుల్యం ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించి మిగతా వాటిని పక్కకు నెట్టేయాలి. అది కూడా నెమ్మదిగా. ఆహారాన్ని రుచికరంగా తయారు చేయడానికి వాటిల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ చెత్త తిండిని ఒక పూట తింటే వారం రోజుల పాటు మనం జాగ్రత్తగా రూపొందించుకున్న ఆహార ప్రణాళిక దెబ్బతింటుంది. అప్పుడప్పుడు మితంగా విందులు చేసుకున్నా చాలా వరకు ఆరోగ్యకరమైన ఆహారం తినటం అనేది అలవాటుగా మార్చుకోండి. ఇది నిజమైన, సహజమైన, సంపూర్ణమైన ఆహారం. ఇలా చేయటానికి అలవాటు పడితే చివరకు మీరు అనారోగ్యకారకాలైన చెత్తను పక్కకు పెట్టి కేవలం ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని స్వీకరించి ఆనందించడం నేర్చుకోగలుగుతారు. మీ మనస్తత్వం మారిపోతుంది. ఆహారం అది చేయవలసిన పనినే అంటే శరీరానికి, మనసుకు ఇంధనంగా ఉపయోగపడటం మొదలవుతుంది. మీరు అనుసరించవలసిన ఆహార ప్రణాళికను దిగువన ఇస్తున్నాను. ఇలాంటివి ఆన్లైన్లో మరికొన్ని మీకు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు అవసరమైతే వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి. శరీర సౌష్ఠవాన్ని పెంచుకునే ప్రణాళిక ఆహారం. ఎప్పటికప్పుడు మీ క్యాలరీలను లెక్క వేసుకోండి. ఆహారం అంటే కేవలం చిన్నపాటి లెక్కలే. మీరు స్వీకరిస్తున్న క్యాలరీల నుంచి బయటకు పంపుతున్న క్యాలరీలను మినహాయిస్తే మీరు బరువు పెరుగుతున్నారా లేదా తగ్గుతున్నారా అనేది అర్థమవుతుంది. మీరు బరువు కోల్పోదలుచుకుంటే రోజు మీరు తినే ఆహారంలో 300 నుంచి 500 క్యాలరీలు తక్కువ తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇవి సరైన లెక్కలే. కాకపోతే అది ఎక్కువ తక్కువ కాకుండా ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి. క్యాలరీ లెక్కలు చెప్పే సాధనాలు మొదట్లో మీకు కొంతవరకు ఉపయోగపడతాయి. ఆ తర్వాత సహజంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు. ఇందుకు మీకు మై ఫిట్నెస్ పాల్ యాప్ను సిఫార్సు చేస్తున్నాను. మీరు తీసుకునే భోజనం, దానివల్ల మీకు లభించే ఫలితం ఎప్పటికప్పుడు అది అంచనా వేసి మీకు అందిస్తుంది. అదొకటే కాదు, హెల్దీఫై మీ వంటివి కూడా ఉన్నాయి. కానీ మై ఫిట్నెస్ పాల్ యాప్లో మీరు మీ వ్యక్తిగత
వివరాలు, బరువు విషయంలో మీ లక్ష్యం తదితరాలను నమోదు చేస్తే ప్రతిరోజు ఏ మేరకు తినాలి అనే సూచనలు కూడా మీకు లభిస్తాయి. అందులో మనకు పరిచయం ఉన్న ఆహార, దేశీయమైనవి కూడా పదార్థాలకు సంబంధించిన సమాచారం అంతా నిక్షిప్తమై ఉంటుంది. నిజాయితీగా మీరు తీసుకున్న ఆహార వివరాలను నమోదు చేస్తే చాలు. మై ఫిట్నెస్ పాల్ యాప్ అద్భుతంగా పనిచేస్తుంది. 30 రోజుల పాటు మీరేం తింటున్నారో పరిశీలించుకోండి. ఆ తర్వాత దానిని 90 రోజులకు విస్తరించుకోగలరేమో చూడండి. మీ బరువు లక్ష్యం నెరవేరే వరకు దానిని కొనసాగించండి. రెండోది, అడపాదడపా ఉపవాసం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఐఎఫ్. 24 గంటల వ్యవధిలో మధ్యలో ఏది తినకుండా ఉండటం అనేది ఇందులోకి వస్తుంది. ఉదయం అల్పాహారాన్ని ఎగ్గొట్టడానికి ఆకర్షణీయమైన పదంగా దీనిని చూస్తారు. వాళ్ళు అనే దానిలో తప్పేం లేదు. సాధారణంగా ఈ ఉపవాసం ఐఎఫ్ కాల వ్యవధి 16 గంటలు ఉంటుంది. అంటే ముందు రోజు రాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్న భోజన సమయం వరకు. అందుకే అల్పాహారాన్ని ఎక్కొట్టడం. మీరు రాత్రి 8 గంటలకే భోజనాన్ని ముగించి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఏమీ భుజించకపోతే మీరు 16 గంటల పాటు ఉపవాసం చేసినట్టు లెక్క. ఈ ఉపవాసం అనేక ప్రయోజనాలను మీకు అందిస్తుంది. మీ జీవక్రియలను వేగవంతం చేస్తుంది. నిల్వ ఉన్న కొవ్వును శరీరం ఉపయోగించుకుంటుంది. మన పరిణామగతాన్ని అది సూచిస్తుంది. అప్పట్లో మనకు ఆహారం అందుబాటులో ఉండేది కాదు కనుక మానవులు తరచూ ఆకలి సమస్యను ఎదుర్కొనేవారు. మీరు ఈ ఉపవాస మార్గాన్ని ఆచరిస్తే ఉపవాసం ముగిసే సమయానికి ఆకలితో మీరు నకనకలాడతారు. అది సర్వసాధారణమైన అంశం. మొత్తం మీద ఈ ఉపవాసం వల్ల ఒక ముఖ్యమైన ప్రయోజనం ఉంటుంది. అది ఆహారాన్ని సులభతరం చేస్తుంది. ఆ 16 గంటల వ్యవధిలో మీరేం తినాలో తేలిగ్గా గ్రహించగలుగుతారు. మీరు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, సోడా, డైట్ డ్రింక్లు లాంటివి తీసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన 8 గంటల సమయంలో మీ యాప్ నిర్దేశించిన విధంగా నియంత్రిత క్యాలరీలతో ఆహారాన్ని స్వీకరించవచ్చు. ఖచ్చితంగా చెప్పాలంటే ఉపవాసం చేసిన క్యాలరీలను పరిగణలోకి తీసుకోవటం అవసరం. కానీ ఉపవాసం చేస్తే తర్వాత 8 గంటల్లో ఏదైనా తినొచ్చు అన్న అపోహలో చాలామంది ఉంటారు. ఇది చాలా తప్పు. మీరు బరువు కోల్పోదలుచుకుంటే మీ రోజువారీ పరిమితి మేరకు మాత్రమే క్యాలరీలను గ్రహించాలి. అంటే నియమిత ఆహారం తీసుకోవాలి. ఈ 8 గంటల వ్యవధిలో ఒక భోజనం లేదా 2 భోజనాలు, చిన్నపాటి చిరుతిళ్ళు తింటారు. మీరు క్యాలరీల కోటా మొత్తం ఈ 8 గంటల సమయంలోనే పూర్తి చేయాలంటే మీకు చక్కగా 2 భోజనాలు చేయగల వెసులుబాటు దొరుకుతుంది. నేను కూడా ఈ ఉపవాస ప్రక్రియను ఆచరిస్తాను. మధ్యాహ్న భోజనం వరకు ఆకలిని అదుపు చేసుకోవటం కొన్నిసార్లు కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో నేను 16 గంటల వ్యవధిని 14 గంటలకు తగ్గిస్తాను. మంచి విలాసవంతమైన హోటల్లో నేను బస చేసినప్పుడు వాళ్ళు ఉచితంగా అందించే అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ను తప్పించుకోవటం కొన్నిసార్లు నాకు కష్టమవుతుంది. మొత్తం క్యాలరీల అంశాన్ని పట్టించుకుంటే ఉపవాసం అద్భుత ఫలితాన్ని అందిస్తుంది. దానిని ప్రయత్నించి చూడండి. 21 రోజుల పాటు దాన్ని కొనసాగించగలిగితే జీవితాంతం ఆచరించగలుగుతారు. మూడోది, సాధ్యమైనంత వరకు మాంసకృతులు, కూరగాయలు తీసుకోండి. మీరు స్వీకరించే క్యాలరీలకు పరిమితిని విధించుకున్నప్పుడు దానికి తగ్గ విధంగా ఎలాంటి ఆహారమైనా మీరు తీసుకోవచ్చు. కాకపోతే అన్ని క్యాలరీలు ఒకేలా ఉండవు. వ్యాయామం అనంతరం మన కండరాల పుష్టికి మాంసాకృతులు అవసరమవుతాయి. అలాగే కూరగాయల్లో పీచుతో పాటు అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఈ 2 ఆహార పదార్థాలను కలిపి స్వీకరించినప్పుడు మీకు తృప్తి కలుగుతుంది. దాని అర్థం వాటిని మీరు తింటే వెంటనే త్వరగా ఆకలి వేయదు. మీరు చిరుతిండిగా 500 క్యాలరీలను అందించే ఒక పెద్ద చిప్స్ ప్యాకెట్ తీసుకున్నారు. దానికి బదులుగా 200 గ్రాముల గ్రిల్ చికెన్, 300 గ్రాముల బ్రకోలీ లేదా ఆకుపచ్చ కూరగాయలను తీసుకున్నా అంతే, 500 క్యాలరీలు లభిస్తాయి. కాకపోతే ప్యాకెట్ చిప్స్ ఎంత రుచిగా ఉన్నా గంట తర్వాత మీకు మళ్ళీ ఆకలి అవుతుంది. చికెన్, బ్రోకలీ భోజనం చేస్తే కొన్ని గంటల పాటు మీకు మరే ఆహారం అవసరం ఉండదు. పరస్పర విరుద్ధమైన ఈ ఉదాహరణలు కొంత అతిశయంగా అనిపించవచ్చు,
కానీ మీకు అర్థం కావటానికి ఇలా చెప్పవలసి వచ్చింది. అలాగే మీరు కాయగూరలను భుజించినప్పుడు వాటికి మరికొన్నిటిని జోడిస్తారు. ఉదాహరణకు ఆయిల్, స్టార్చ్, చట్నీలు, గ్రేవీలు ఇలా. భారతీయ ఆహార పదార్థాల్లో కూరగాయలకు ఎన్ని కలుపుతారంటే చివరకు అవి తమ పోషక విలువలు మొత్తాన్ని కోల్పోతాయి. పాలక్ పట్ట, పాలకూర ఆకులు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. కానీ మనకు దొరికే పాలక్ పట్ట చాట్ హాని చేస్తుంది. చాలా భారతీయ రెస్టారెంట్లో పాలకూర ఆకులను శనగపిండిలో ముంచి నూనెలో బాగా వేయిస్తారు. ఆ తర్వాత దానిని పైన చట్నీ చల్లి మనకు అందిస్తారు. ఇది ఏమంత ఆరోగ్యకరమైన ఆహారం కాదు. క్యారెట్ ఆరోగ్యకరమైన ఆహారం. పచ్చిగా కానీ ఉడకబెట్టి కానీ తీసుకోవచ్చు. గాజర్ హల్వా అంత ఆరోగ్యకరమైనది కాదు అని నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన పని లేదు. ఇలాంటి మాటలు చెప్తే మీరు నా పైన తిరగబడతారేమో. భారతీయుల ఇళ్లల్లో ఏదో ఒక చోట ఓ అమ్మ మంచి ఆరోగ్యకరమైన గాజర్ హల్వా చేస్తుండవచ్చు. నేను ఈ విషయంలో వాదించదలుచుకోలేదు. మీ శరీరాకృతిని నిజాయితీగా అందంగా మలుచుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని అందించే ఆహారాలను మాత్రమే ఎంచుకోవాలి. మంచిగా ఉండాలి. 4వది మితంగా విందులు. జీవితం అంటే రుచికరమైన ప్రలోభాలకు గురి చేసే ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం. పార్టీలు, డిన్నర్లు, పండగలు, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు ఎన్నో ఉంటాయి. వాటితో పాటు మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో, కప్బోర్డ్లో నిండుగా నోరూరించే రకరకాల పదార్థాలు కనిపిస్తాయి. మిఠాయి, పిజ్జాలు, సమోసాలు, చిప్స్, జిలేబీలు, క్యాండీలు, అప్పటికప్పుడు సిద్ధం చేసుకునే క్యాండీలు, చక్కెర డ్రింకులు, బేకరీ పదార్థాలు. వాటిని చూసి ప్రలోభపడతారు. ఇవన్నీ రుచికరంగా ఉంటాయి. వాటిని తినటం ఆహ్లాదం కలుగుతుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇవన్నీ కీలకమైన క్యాలరీ బాంబులు. దట్టంగా చక్కెరతో కూడిన ఈ పదార్థాలు త్వరగా అరిగిపోతాయి. వాటిని తిన్న వెంటనే ఆకలవుతుంది. ఒక లడ్డు, 2 పెద్ద రోటీలు, 1 కప్పు పప్పు కంటే ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. అలాగే రోటీ పప్పు కంటే మధురంగా ఉంటుంది. అది మీ క్యాలరీల లెక్కలను తలకిందులు చేస్తుంది. మీకు వేగంగా ఆకలి వేస్తుంది. ఈ ఆహార పదార్థాల ఆకర్షణకు మనం గురైనప్పుడు మనమేం చేయాలి? దానికి సరైన సమాధానం లేదు. మీరు బాగా ప్రేరణ, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయితే ఎప్పుడో తప్ప సాధారణంగా విందులకు దూరంగా ఉంటారు. సినీ నటుడు జాన్ అబ్రహంకు కాజు కట్టి అంటే స్వీట్ అంటే విపరీతమైన ఇష్టం. గత 11 ఏళ్లుగా ఆయన ఈ స్వీటును ముట్టలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరో ప్రముఖ నటుడు స్వీట్లు తినరు, కేవలం వాసన చూస్తారంతే. నేను ఆ తరహా వ్యక్తిని కాను. మీరు కూడా అలాంటి వారే కావచ్చు. ఒకవేళ మీరు వాటికి దూరంగా ఉండగల వ్యక్తి అయితే మీరు అసలు ఈ అధ్యాయం చదవవలసిన పని లేదు. 11 ఏళ్ల పాటు కాదు, కనీసం 11 గంటల పాటైనా మీరు స్వీట్లకు దూరంగా పెట్టగలుగుతున్నారా? భోజనం ముగింపులో తీసుకునే చిరు ఆహారం, డెజర్ట్ వారానికి 1 మారు పరిమితం చేయగలుగుతారా? ఇంకా 2 వారాలకు ఒకసారి అన్న విధానానికి చేరగలుగుతారా? అప్పుడు కూడా చాలా స్వల్ప పరిణామంలో తీసుకోవాలి. మీరు ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికకు అంటిపెట్టుకుని ఉండాలంటే దీనిని అనుసరించాలి. అసలు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవటం మీ జీవితంలో సర్వసాధారణమైన అంశమా, లేకపోతే అప్పుడప్పుడు సంభవించే పరిణామమా అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేది మీరే. నేను విన్న ఓ మంచి సూత్రం ఏమిటంటే ప్రతి 48 గంటలకు ఒక విందు. అంటే 2 రోజులకో మారు మీరు అనారోగ్యకరమైన ఆహారం ఏదైనా కాస్త తీసుకోవచ్చు. అంటే మీరు విందు స్వీకరించి లేదా స్వీకరించడానికి సిద్ధం కావటానికి మధ్య వ్యవధికి 24 గంటల దూరంలో ఉంటారు. ఇది ఆచరించదగినదిగా మీకు అనిపిస్తోంది కదూ? అవునా? మిగతావి రేపు తెలుసుకుందాం.